కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పాలన బాగుందని జనాలు అంటున్నారని తెలిపారు. 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీ చేసిన వారికి ఆత్మీయ భరోసా ఇస్తారట, ఏ లెక్కన ఇస్తున్నారు నాకు అర్థమైతలేదని ఆగ్రహించారు. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని, కేసీఆర్ ని మెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యన మాత్రం ఒకసారి డుంగి కొట్టింది. ఒకటే తిరుగుతారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నరా కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యన మాత్రం ఒకసారి డుంగి కొట్టింది. ఒకటే తిరుగుతారు జనం, ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ అన్నరా కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇవ్వలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.